యువత నీచమైన సంస్కృతి విధానంలో వెళ్తే ఎక్కడైనా కానీ రేపు భవిష్యత్తులో మీరు పెరిగే కొద్దీ మీ చదువు ఉన్నత విధానాలు అమలయ్యే కొద్దీ ఇంకా నీచమైన సంస్కృతి విధానంలోనే మీరు వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు. మంచి ఆలోచన విధానాలతో ముందుకు వెళ్ళాలి. ఇంకా 10 మందికి చేయుతగా ఉండాలి. చిన్నపిల్లలను చాలా వరకు ఇబ్బందులు గురి చేసి వారిపైన అత్యాచారాలు చేస్తూ ప్రతిరోజు పేపర్ స్టేట్మెంటు, టీవీలలో, వార్తల్లో ఈ పిల్లలు ఈ విధంగా, పలాని పిల్లలు ఈ విధంగా, పలాని పిల్లలు ఈ విధంగా అని రోజు వింటూనే ఉన్నాం. ఇలాంటి విధానాలు అమలు చేసుకుంటూ పోతే ఎక్కడ కూడా రేపు భవిష్యత్తులో మీకు పూర్తిగా శూన్యమే ఉంటుంది, కానీ కొత్త తర భవిష్యత్తు విధానాలు ఎక్కడ కూడా ఉండవని కూడా తెలియజేస్తాను.